నమస్తే హెల్త్ జోన్ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ కార్యక్రమంలో భాగంగా థర్డ్ వేవ్ అలాగే పిల్లల్లో డైట్ ప్లాన్ ఏ విధంగా తీసుకోవాలి, కరోనా రాకుండా ముందుగానే జాగ్రత్త పడొచ్చా, పిల్లల్లో ఒకవేళ కరోనా వస్తే ఎటువంటి ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది, ఎటువంటి ఆహార పదార్థాలు డైట్ ప్లాన్ పిల్లలకు ఇవ్వడం వల్ల కరోనా నుంచి కావచ్చు ఇతరత్ర వ్యాధుల నుంచి మనం పిల్లల్ని కాపాడుకోగలం అనే దాని గురించి ఇవాళ తెలుసుకుందాం. దీని గురించి చాలా విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు అపోలో క్రెడిల్ చీఫ్ డైటీషియన్ డాక్టర్ కిరణ్మయి గారు ఉన్నారు. మరి దీనికి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉన్నాయి, డాక్టర్ గారితో మాట్లాడి క్లారిఫై చేసుకోవాలి అనుకున్నట్లయితే వెంటనే స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్ కాల్ చేసి మాట్లాడొచ్చు. మేడం నమస్తే. నమస్తే. మేడం, ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదే మాట్లాడుతున్నారు. మేబీ నవంబర్లో థర్డ్ వేవ్ రావచ్చు, అది ఇంకా పిల్లల మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది కరోనా అని చాలామంది చెప్పుకుంటూ ఉన్నారు. అసలు థర్డ్ వేవ్కి సంబంధించి పిల్లల్లో ఎఫెక్ట్ చూపిస్తే ఎంతవరకు ఉంటుంది అన్నదాని గురించి ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనము ఈ సెకండ్ వేవ్నే మనం కంట్రోల్ చేసుకున్నట్టయితే థర్డ్ వేవ్ మనం రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. బట్ ఇన్ ద వర్స్ట్ ఆఫ్ ద వర్స్ట్ కేసెస్ థర్డ్ వేవ్ వస్తే గనక పిల్లలకు కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ వేవ్లో వాట్ వీ హ్యావ్ సీన్ ఇస్ ఎల్డర్లీ పాపులేషన్, అంటే ఎక్కువగా ఓల్డ్ వాళ్ళకు ఎఫెక్ట్ అయ్యింది విత్ ప్రీ ఎగ్జిస్టింగ్ ఇల్నెసెస్. సెకండ్ వేవ్లో వీ హ్యావ్ సీన్ యంగ్ అడల్ట్స్ బీయింగ్ ఎఫెక్టెడ్ విత్ కోవిడ్. ఇప్పుడు థర్డ్ వేవ్లో మిగిలిన పాపులేషన్ ఎవరున్నారు? చిన్నపిల్లలు. చిల్డ్రన్ ఆర్ ద టార్గెట్ పాపులేషన్ ఇప్పుడు. సో థర్డ్ వేవ్లో చిల్డ్రన్కి దే ఆర్ మోర్ ప్రోన్ టు గెటింగ్ ఇన్ఫెక్షన్స్. సో అండ్ దిస్ ఇస్ ద గ్రోయింగ్ ఏజ్ కాబట్టి థర్డ్ వేవ్ మనం రాకుండా ప్రివెంట్ చేయాలి పిల్లలకు. ఒకవేళ వస్తే కనుక దేర్ ఆర్ ట్రీట్మెంట్ మెథడ్స్. ఇప్పుడు డాక్టర్స్కి కూడా ముందు ఎప్పుడు కూడా చదవలేదు కోవిడ్ గురించి. ఇప్పుడు సడన్గా కోవిడ్ వచ్చింది అండ్ స్టిల్ వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ ఆఫ్ అవర్ నాలెడ్జ్. మాకు ఉన్న నాలెడ్జ్తోని ప్లస్ ఎవ్రీడే మారుతూ ఉన్నాయి గైడ్ లైన్స్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్లస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, సో న్యూట్రిషన్ గురించి గైడ్ లైన్స్ ఎవ్రీడే పీపుల్ ఆర్ గివింగ్ న్యూ అప్డేట్స్. సో చిల్డ్రన్కి బేసికలీ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ కోవిడ్, ఇట్స్ అబౌట్ న్యూట్రిషన్, లైఫ్ స్టైల్ అండ్ ఇమ్యూనిటీ. సో మనం ఇమ్యూనిటీ లెవెల్స్ పిల్లల్లో ఇంక్రీజ్ చేయాలి అని అంటే న్యూట్రిషన్ మీద డెఫినెట్లీ ఫోకస్ చేయాలి. న్యూట్రిషన్ అనేది 1 day 2 days ఫాలో చేసేది కాదు, లైఫ్ లాంగ్ అది కరెక్ట్ వేలో ప్రాక్టీస్ చేయాలి. అంటే గుడ్ అండ్ హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్. సో ఇట్ కమ్స్ ఇన్ కాంబినేషన్, న్యూట్రిషన్, లైఫ్ స్టైల్ అండ్ ఇమ్యూనిటీ. దీస్ 3 ఆర్ వెరీ ఇంపార్టెంట్, స్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు చిల్డ్రన్. ఓకే మేడం, మామూలుగా అసలు పిల్లల్లో ఇమ్యూనిటీ లెవెల్స్ ఏ విధంగా ఉంటాయి? సో నార్మలీ చిల్డ్రన్ అంటే వాళ్ళది గ్రోయింగ్ ఏజ్ కాబట్టి, అంటే పెరిగే వయసు కాబట్టి వాళ్ళకు న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ అధికంగా ఉంటాయి. అడల్ట్స్ కంటే, పెద్దవాళ్ళకంటే కూడా చిన్నపిల్లల్లో న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ ఆర్ హయ్యర్. ఎవ్రీ న్యూట్రియంట్, కాల్షియం కానివ్వండి, ప్రోటీన్ కానివ్వండి, ఫ్యాట్ ఆర్ కార్బోహైడ్రేట్స్, ఎవ్రీథింగ్ షుడ్ బి గివెన్ ఇన్ హయ్యర్ అమౌంట్స్ టు చిల్డ్రన్ కంపేర్ టు అడల్ట్స్. కానీ వాళ్ళ ఏజ్ ప్రకారం రికమెండెడ్ డైటరీ అలవెన్స్ అని ఒక RDA అనేది ఉంటుంది. సో దాని ప్రకారం పిల్లల వాళ్ళ ఏజ్కి, వాళ్ళ హైట్ అండ్ వెయిట్ ఎంత ఉండాలి, ప్లస్ రోజుకి వాళ్ళు తీసుకునే ఫుడ్ ఐటమ్స్లో కరెక్ట్ న్యూట్రిషనల్ వాల్యూ అనేది వస్తుందా లేదా అనేది వాళ్ళకు అవగాహన అనేది ఉండాలి ఖచ్చితంగా. అప్పుడే వాళ్ళకు ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్, ఇట్ కుడ్ బి ఎనీ ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, ఫంగల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, ఆర్ ఇట్ కుడ్ ఈవెన్ బి అ కామన్ కోల్డ్ ఆర్ ఫీవర్. ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినా వాళ్ళ బాడీ తట్టుకోగల శక్తి వాళ్ళకు ఉండాలి. అంటే వాళ్ళ బాడీలో ఉన్న డిఫెన్స్ మెకానిజంని ఇమ్యూనిటీ అంటాము. సో ఆ ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి. ఆ స్ట్రెంగ్తెన్ చేసుకోవడానికి సరైన ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్, స్పెషలీ ఇన్ చిల్డ్రన్. ఓకే మేడం, మామూలుగా పిల్లల గురించి మాట్లాడుకున్నట్లయితే డేస్ బేబీ నుంచి ఒక 15 years లోపు వరకు కూడా పిల్లలతో మాట్లాడుతూ ఉంటాం కదా, వాళ్ళ అందరి డైట్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో మరి ఫీడింగ్ చేసే వాళ్ళకైతే మామూలుగా 1 year వరకు వాళ్ళ అదే ఫీడ్ చేస్తూ ఉంటారు. సపోజ్ మనం 1 year తర్వాత నుంచి మాట్లాడుకున్నట్లయితే బేబీకి ఎటువంటి డైట్ ప్లాన్ ఉంటుంది? ఒక 1 to 5 years వరకు అయితే ఎటువంటి, అంటే మామూలుగా అయితే చాలా సరిగా తినరు పిల్లలు, ఏడిపిస్తూ ఉంటారు. మరి ఇచ్చే మనం ఇంత క్వాంటిటీ అయినా కూడా హెల్తీ ఫుడ్ ఇవ్వాలి, ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. సో ఆ ఫుడ్ ఏంటో ఒకసారి చెప్తే ఫ్యూచర్లో వాళ్ళకి ప్రాబ్లమ్స్ రాకుండా. ఇప్పుడు ఫస్ట్ ఒక చైల్డ్ ఇమీడియట్లీ డెలివరీ అయిన తర్వాత, బర్త్ అయిన తర్వాత ఫస్ట్ ఎక్స్క్లూజివ్లీ 6 months ఆఫ్టర్ డెలివరీ, ఆఫ్టర్ బర్త్, ఇట్ షుడ్ బి ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్. అంటే మదర్స్ మిల్క్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ద ఫస్ట్ 6 months. బట్ యాజ్ లాంగ్ యాజ్ ద మదర్ క్యాన్ గివ్, అంటే మదర్ అట్లీస్ట్ అప్ టు 2 years ఆఫ్ ఏజ్, చైల్డ్ 2 years వచ్చే వరకు కూడా షీ కెన్ కంటిన్యూ బ్రెస్ట్ ఫీడింగ్ ఇఫ్ షీ ఈస్ విల్లింగ్ టు గివ్. బట్ 6 months అయితే ఖచ్చితంగా బ్రెస్ట్ మిల్క్ ఉండాలి. 6 months తర్వాత దే స్టార్ట్ కాంప్లిమెంటరీ ఫీడింగ్ ఫర్ చిల్డ్రన్. కాంప్లిమెంటరీ ఫీడింగ్ అంటే సెర్లాక్ కానివ్వచ్చు, లేదంటే ఉగ్గు
ఆర్ ఇట్ కుడ్ బి మ్యాష్డ్ ఫుడ్స్, అంటే సాఫ్ట్ సాలిడ్ డైట్ అని మనం పెడుతూ ఉంటాం చిన్నపిల్లలకు. దట్ షుడ్ బి వెరీ న్యూట్రిషియస్, ఎందుకంటే దట్ ఈస్ ఇమీడియట్ గ్రోత్ ఫేజ్ అనమాట. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఫేజ్. సో పిల్లల బోన్ డెవలప్మెంట్, బ్రెయిన్ డెవలప్మెంట్, ప్లస్ ఐజ్, స్కిన్, హెయిర్ గ్రోత్ ఇవన్నీ ఇంప్రూవ్ అవ్వాలి అంటే వాళ్ళ డైట్లో ప్రోటీన్ ఖచ్చితంగా ఉండాలి. ప్రోటీన్తో పాటు there are other important nutrients such as fats, carbohydrates, vitamins, minerals. ఇవన్నీ కరెక్ట్ ప్రొపోర్షనేట్ క్వాంటిటీస్లో ఇవ్వాలి పిల్లలకు. 1 year వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ వెయిట్ తగ్గుతూ ఉంటారు, పెరుగుతూ ఉంటారు, మళ్ళీ వాళ్ళకు వచ్చే ఇన్ఫెక్షన్స్ అవన్నీ చూసుకొని కన్సిడర్ చేస్తూ డైట్ మారుతూ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ద డైట్ కీప్స్ చేంజింగ్ ఫర్ చిల్డ్రన్. ఇప్పుడు 2 to 3 years వచ్చే వరకు పిల్లలు ఏంటంటే దే ఆర్ లిటిల్ ఫస్సీ ఈటర్స్, అంటే వాళ్ళకు దే వాంట్ వెరైటీ ఇన్ దేర్ డైట్. లైక్ ఒక్కొక్కసారి టేస్ట్ వాళ్ళకి నచ్చదు, దే ఆర్ మోర్ వాళ్ళ క్రేవింగ్స్ ఎక్కువగా స్వీట్స్, చాక్లెట్స్, కేక్స్, చిప్స్ ఇలాంటి వాటికి ఎక్కువగా, అంటే చిరుతిండి ఇలాంటి వాటికి ఎక్కువగా అలవాటు పడుతూ ఉంటారు, స్నాక్ ఐటమ్స్. బట్ పేరెంట్స్ ఏం చేయాలి అంటే హెల్దీ స్నాక్ ఆప్షన్స్ అనేది చిన్న వయసు నుంచి వాళ్ళకి అలవాటు చేయాలి. సో హెల్దీ స్నాక్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను హెల్దీ స్నాక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలకు స్వీట్ క్రేవింగ్స్ ఉంటే గివ్ దెమ్ హెల్దీ స్వీట్ ఆప్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ గివ్ దెమ్ అ డ్రై ఫ్రూట్ లడ్డు ఆర్ రాగితో తయారు చేసిన హల్వా, ఆర్ బికాస్ రాగి ఈజ్ వెరీ రిచ్ ఇన్ కాల్షియం, ఆర్ ఓట్స్తో తయారు చేసిన కప్ కేక్స్. సో వాళ్ళ కేక్స్ ఇష్టం ఉంటే దట్ ఈస్ ఎక్సలెంట్, వెరీ వెల్ అండ్ గుడ్, కానీ దాంట్లో ఎలాంటి హెల్దీ ఇంగ్రీడియంట్ మీరు డైట్లో ఇంక్లూడ్ చేసేది అది ఇంకా ఇంపార్టెంట్. సో అలా చిన్న ఏజ్ నుంచే మీరు హెల్దీ ఈటింగ్ ఆప్షన్స్ ఇంక్లూడ్ చేసినట్టయితే యు ఆర్ స్ట్రెంథనింగ్ ద బేబీస్ ఇమ్యూన్ సిస్టమ్. అంటే మన బాడీలో ప్రతి ఒక్కరి బాడీలో డిఫెన్స్ మెకానిజం అనేది ఉంటుంది. డిఫెన్స్ మెకానిజం ఇస్ నథింగ్ బట్ విచ్ విల్ ఫైట్ అగేన్స్ట్ ఎనీ సార్ట్ ఆఫ్ ఇన్ఫెక్షన్. మనం ఆ డిఫెన్స్ మెకానిజంని స్ట్రెంథన్ చేసుకోవడానికి వీ హ్యావ్ టు గివ్ హెల్దీ అండ్ న్యూట్రిషియస్ ఫుడ్. ఇప్పుడు కోవిడ్ వచ్చిన టైం నుంచి అవేర్నెస్ సరిగా లేక హై ప్రోటీన్ ఫుడ్ అనేది ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. సో ఎక్సెస్ ఆఫ్ హై ప్రోటీన్ ఫుడ్ ఈజ్ ఆల్సో డేంజరస్. అధికంగా ప్రోటీన్ తీసుకున్నా కూడా దట్ బికమ్స్ టాక్సిక్ టు ద చైల్డ్స్ బాడీ ఆర్ టు ఎనీబడీస్ బాడీ. సో హై ప్రోటీన్ ఫుడ్ ఈ మధ్యలో లాక్డౌన్ టైంలో కూడా 1 year నుంచి చూస్తూ ఉన్నాము. హై ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల పిల్లలు చిన్న ఏజ్ నుంచి ఓవర్ వెయిట్ అయిపోతున్నారు, బరువు ఎక్కువగా ఉంటున్నారు. సో అలా ఓవర్ వెయిట్ ఉన్నా ఇట్ ఈస్ అ సైన్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్. సో ఆ ఓవర్ వెయిట్ అనేది కంటిన్యూ అయింది అనుకోండి, ఫ్యూచర్లో వాళ్ళకి డయాబెటీస్, హైపర్ టెన్షన్, కొలెస్ట్రాల్ లెవెల్స్ అంటే లిపిడ్ లెవెల్స్లో ఎలివేషన్, హార్ట్ డిజీజెస్ ఇవన్నీ వచ్చే, లైఫ్ స్టైల్ డిజీజెస్ అంటారు, ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ చాలా హైగా ఉన్నాయి. సో డోంట్ జస్ట్ బ్లైండ్లీ ఫాలో, అంటే గూగుల్ డాక్టర్స్ ఎక్కువగా అయిపోయారు, జస్ట్ గూగుల్లో టైప్ చేసి వాళ్ళకి నచ్చింది ఫాలో అయిపోతున్నారు. అలా కాకుండా ఖచ్చితంగా కరెక్ట్ డైట్ ప్లాన్ ఫాలో చేయడానికి ప్లీజ్ కన్సల్ట్ అ క్వాలిఫైడ్ డాక్టర్ ఆర్ అ క్వాలిఫైడ్ డైటీషియన్ ఫర్ ప్రాపర్ డైట్ ప్లాన్. యా మేడం, ఫస్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో నమస్తే అమ్మా. నమస్తే అమ్మా, చెప్పండి మీ డౌట్ ఏంటి? 9వ నెల అమ్మా. 9వ నెల, ఓకే. ఏం పెట్టినా చిన్నపోయినట్టే కక్కుంటుంది. ఓకే, అట్లా కాకుండా ఏం ఆహారం పెట్టాలి? ఏదన్నా పెట్టదు, ఉక్కరపోద్ది దానికి ముందు తొందరగా వస్తుంది. సో ఓకే, ఏది పెట్టినా వామిటింగ్ అవుతుందా అమ్మ బేబీకి? సో ఏది పెట్టినా వామిటింగ్ అయితే ప్రాబబ్లీ ఏదైనా ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, స్టమక్ ఇన్ఫెక్షన్ కానీ ఏదైనా ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. ఫస్ట్ మీరు వెళ్ళి చిన్నపిల్లల డాక్టర్ని కలవండి, పీడియాట్రిషియన్ని కలిసిన తర్వాత వాళ్ళు మెడిసిన్స్ ఇస్తారు. మెడిసిన్తో పాటు ఎలాంటి డైట్ ఫాలో చేయాలి అంటే గివ్ దెమ్ సంథింగ్ విచ్ ఇస్ హెల్దీ అండ్ టేస్టీ. ఫస్ట్ వాటర్ అనేది కరెక్ట్ క్వాంటిటీలో ఇవ్వండి. ఏది మీరు ఫుడ్ పెట్టినా కూడా గివ్ దెమ్ బాయిల్ వాటర్ ఇంట్లో, ఎందుకంటే వాటర్ నుంచి వచ్చే ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువగా ఉంది. సో గివ్ దెమ్ బాయిల్ వాటర్ అట్ హోమ్. అండ్ మీరు ఎలాంటి ఫుడ్ ఇచ్చినా కూడా రా ఫుడ్ ఐటమ్స్ ఇవ్వద్దు పిల్లలకు. అంటే ఇట్లా రా స్ప్రౌట్స్, రా ఫ్రూట్స్ కాకుండా అది స్ప్రౌట్స్ని బాయిల్ చేసి ఇవ్వడము, లేదంటే స్టీమ్డ్ క్యారెట్స్. ఫర్ ఎగ్జాంపుల్ క్యారెట్స్ కూడా డైరెక్ట్ ఇచ్చేస్తూ ఉన్నారు. ఇట్ ఈస్ నాట్ సేఫ్ ఇన్ ద కోవిడ్ టైం. బాయిల్ చేసి, స్టీమ్ చేసి, మెత్తగా ఉడికిచ్చిన అన్నము, లేదంటే మెత్తగా ఉడికిచ్చిన వెజిటేబుల్స్, అంటే సాఫ్ట్ కుక్డ్ ఫుడ్స్ అంటారు, సెమీ సాలిడ్ ఫుడ్స్ మ్యాష్ చేసి పెట్టండి. చిన్నపిల్లలు డెఫినెట్లీ దే ఆర్ ఫస్సీ ఈటర్స్, కానీ వాళ్ళు గేమ్స్లో, ఆటలలో ఉన్నప్పుడు మీరు తినిపించే బాధ్యత అది మీది.
సో వాళ్ళు ఏది తిన్నా వామిటింగ్ చేస్తున్నారు అంటే దేర్ షుడ్ బి సమ్ ఇన్ఫెక్షన్, ప్లీజ్ కన్సల్ట్ అ పీడియాట్రిషియన్. ఓకే మేడం, పిల్లలు హెల్తీగా ఉండాలని చెప్పేసి కంటిన్యూస్గా వాళ్ళకి ఫుడ్ తినిపిస్తూనే ఉంటారు. అలా కాకుండా అసలు పిల్లలకు ఎటువంటి టైమింగ్స్లలో ఏ ఫుడ్ పెట్టాలి, ప్రాపర్ టైమింగ్స్ లేకుండా కంటిన్యూస్గా పెట్టేస్తూ ఉంటారు కదా చాలా మంది పేరెంట్స్, దాని గురించి ఒకసారి చెప్పండి టైమింగ్స్ గురించి. సో టైమింగ్స్ ఏంటంటే ఎవ్రీ 2 hours ఫీడింగ్ అనేది ఉండాలి పిల్లలకు. అంటే 2 years అండ్ అబవ్ చిల్డ్రన్కి చూసినట్టయితే వాళ్ళకు బ్రేక్ఫాస్ట్ ఖచ్చితంగా స్కిప్ అవ్వద్దు. దట్ ఈస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. చాలామంది బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేస్తూ ఉంటారు. పిల్లలు ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి. అప్పుడే వాళ్ళ కాగ్నేటివ్ కెపాసిటీ, కాగ్నేటివ్ అంటే బ్రెయిన్ డెవలప్మెంట్ అండ్ థింకింగ్ కెపాసిటీ, మెంటల్ కేపబిలిటీస్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. సో బ్రేక్ఫాస్ట్ షుడ్ బీ హెల్దీ అండ్ ఇట్ షుడ్ బీ విత్ ప్రోటీన్స్. అండ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత మిడ్ మార్నింగ్ అంటే బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో ఒక టైమింగ్ ఉంటుంది. మిడ్ మార్నింగ్ టైంలో గివ్ దెమ్ అ హెల్దీ స్నాక్ ఆప్షన్. ఫ్రూట్ జ్యూస్ కానివ్వచ్చు, లేదంటే ఫ్రూట్ ఆర్ ఎల్స్ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్, సమ్ హెల్దీ స్నాక్ ఆప్షన్ షుడ్ బీ గివెన్. మిడ్ మీల్ తర్వాత లంచ్, మళ్ళీ 2 hours గ్యాప్ ఇచ్చేసి లంచ్ షుడ్ బి వెరీ న్యూట్రిషియస్. ఒక కప్ ఆఫ్ రైస్ అంటే జస్ట్ ప్లెయిన్ రైస్ దాలే కాకుండా వెజిటేబుల్స్ ఆల్సో షుడ్ బి వెరైటీ. అంటే ఒకటే వెజిటేబుల్ రిస్ట్రిక్ట్ చేయకుండా give them variety of colorful fruits and vegetables. Rainbow diet అని అంటాము. Rainbow diet is nothing but రెయిన్బోలో 7 రకాలైన కలర్స్ ఉంటాయి, 7 different colors. సో అలా 7 different types of colorful fruits and vegetables ఖచ్చితంగా పిల్లల డైట్లో ఇంక్లూడ్ చేయాలి. లంచ్ తర్వాత అగైన్ 2 hours గ్యాప్ ఇచ్చేసి ఈవినింగ్ స్నాక్స్, గివ్ దెమ్ హెల్దీ అండ్ టేస్టీ స్నాక్స్. గివ్ దెమ్ గుడ్ డ్రింక్స్ అంటే కోకోనట్ వాటర్, ఫ్రూట్ జ్యూసెస్, బటర్ మిల్క్, లస్సీ ఇలాంటి హెల్దీ డ్రింక్స్ ఇవ్వాలి. కానీ కూల్ డ్రింక్స్, కోలా బెవరేజెస్ ఆర్ నథింగ్ బట్ షుగర్స్. అవి తాగి అనవసరంగా పిల్లలకు యు ఆర్ వీకెనింగ్ దేర్ ఇమ్యూన్ సిస్టమ్. అంతేకాకుండా మళ్ళీ స్నాక్ తర్వాత 2 hours గ్యాప్ ఇచ్చేసి డిన్నర్. అగైన్ ఆఫ్టర్ డిన్నర్ గివ్ 2 hours గ్యాప్ అండ్ బెడ్ టైమ్ ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ కానివ్వచ్చు ఆర్ ఎనీ హెల్దీ ఆప్షన్. సో అట్లా ఎవ్రీ 2 hours మీల్ ప్లానింగ్ అనేది పిల్లలకు ఖచ్చితంగా ఉండాలి. ఇట్ షుడ్ బి స్మాల్ అండ్ ఫ్రీక్వెంట్ మీల్స్, నాట్ లార్జ్ బల్కీ మీల్స్. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఒకటేసారి 3 meals ఇచ్చేసి లార్జ్ బల్కీ మీల్స్ పిల్లలకు స్టఫ్ చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల ఒక్కొక్కసారి వాళ్ళకి అపిటైట్ అనేది పోతుంది, లేదంటే కొన్ని ఫుడ్ ఐటమ్స్ వాళ్ళకు నచ్చవు, డిస్లైకింగ్ పెరుగుతుంది, ఫుడ్ అంటేనే విరక్తి వచ్చేస్తుంది. అలా చేయకుండా గివ్ దెమ్ స్మాల్ అండ్ ఫ్రీక్వెంట్ మీల్స్ సో దట్ డైజెషన్ బాగుంటుంది అండ్ కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అట్ ద సేమ్ టైమ్ వాటర్ ఇంటేక్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. యాడిక్వేట్ హైడ్రేషన్తోని వాళ్ళ ఓవరాల్ బాడీ మెటబాలిజం అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకే మేడం, కొంతమంది పిల్లల్లో వెజ్ కంటే నాన్ వెజ్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. మరి అది ఎంతవరకు సేఫ్ అంటారు? అది ఇప్పుడు 1 weekలో ఒక 2-3 times రెగ్యులర్గా ఇస్తే ఓకేనా పిల్లలకి? పిల్లలకు నాన్ వెజ్ డెఫినెట్లీ ఇంక్లూడ్ చేయొచ్చు, బట్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద క్వాంటిటీ. ఎక్సెస్ క్వాంటిటీ కాకుండా కరెక్ట్ క్వాంటిటీలో ఇవ్వచ్చు. పిల్లలకు వైట్ మీట్ ఎక్కువగా అలవాటు చేయండి. వైట్ మీట్ ఇస్ నథింగ్ బట్ ఎగ్ వైట్స్, స్కిన్లెస్ చికెన్ ఆర్ ఫిష్. ఇందులో ఏంటంటే ప్రోటీన్ ఉంటుంది అండ్ గుడ్ క్వాలిటీ ఫ్యాట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎసెన్షియల్ ఫ్యాట్స్. మనకు ఫిష్లో వీ హ్యావ్ omega-3 fatty acids, which is very good for heart health and brain development of the children. సో స్కిన్లెస్ చికెన్, ఫిష్ అండ్ ఎగ్ వైట్స్ ఇలాంటివి పిల్లల డైట్లో ఇంక్లూడ్ చేయండి. అండ్ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ కొన్ని రోజులు స్టాప్ చేయాలి. ఎందుకంటే ఎక్కువగా ఆయిలీ ఫుడ్స్, ఫ్యాటీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల పిల్లలు ఓవర్ వెయిట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. సో అవాయిడ్ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్. కూరలాగా, కర్రీ లాగా చేసుకోవాలి విత్ లెస్ ఆయిల్, లెస్ స్పైసెస్. పాపడ్స్, పికిల్స్, సమోసాస్, చిప్స్, కచోరీస్ ఇట్లా డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, బేకరీ ప్రోడక్ట్స్ షుడ్ బి అవాయిడెడ్ అండ్ స్టార్ట్ డెవలపింగ్ హెల్దీ స్నాక్స్ ఫర్ చిల్డ్రన్. డ్రై ఫ్రూట్స్, మన నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్లో ఎక్సలెంట్ ఫ్యాట్స్ ఉంటాయి, గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. సో అవి ఇంక్లూడ్ చేయండి పిల్లల డైట్లో. లేదంటే మిల్క్ షేక్, గివ్ దెమ్ అ ఫ్రూట్ విత్ మిల్క్ షేక్, ఫ్రూట్ మిల్క్ షేక్. సో అలా ద డైట్ షుడ్ బి హెల్దీ, టేస్టీ అండ్ ఇంట్రెస్టింగ్ ఫర్ చిల్డ్రన్. కాలర్స్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, బాబుకి ఎగ్గులో వైట్ పెడితే అరగదంటారు కదండి, అది పెట్టొచ్చా లేదండి? ఎగ్ వైట్ పెడితే అరగదు అని ఒక అపోహ. మీరే ఓకే, అది దట్స్ అ మిస్కన్సెప్షన్ అంటారండి. మిస్కన్సెప్షన్ అంటే అది ఒక అపోహ. అది డెఫినెట్లీ బాయిల్డ్ ఎగ్ వైట్స్ పెట్టాలి, ఉడకబెట్టిన అరగకపోవడం అంటూ ఎగ్ వైట్స్ పెట్టాలి. అరగకపోవడం అనేది ఏమి ఉండదు. ఒకవేళ మీ బాబుకి ఫుడ్ ఎలర్జీస్ కనుక ఉంటే అప్పుడు స్టాప్ చేయాలి ఎగ్ వైట్స్. ఎలర్జీ లేకపోతే డెఫినెట్లీ హీ కెన్ కంటిన్యూ, నాట్ ఎ ప్రాబ్లం. మరో కాలర్ ఉన్నారు. హలో హలో, చెప్పండి, మీ డౌట్ ఏంటి? పిల్లలకు అన్నం ఆకలి అవడం లేదు,
అదే మేడం, చాలామంది పిల్లలు అన్నమే తినాలి అని అనుకుంటూ ఉంటారు. సో అన్నం ఆకలి అవ్వట్లేదు, మీరేం చెప్తారు దీనికి? సో యూజువలీ సౌత్ ఇండియన్స్ ఎలా అంటే వీఆర్ ఆల్ రైస్ ఈటర్స్, ఎక్కువగా రైస్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు సౌత్ ఇండియన్స్. నార్త్ ఇండియన్స్ ఏంటంటే దే ఆర్ మోర్ ఆఫ్ వీట్ ఈటర్స్, ఎక్కువగా రోటీస్ చపాతీస్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో పిల్లలకు ఓన్లీ రైస్ అనే కాకుండా యాడ్ వెరైటీ ఇన్ దేర్ డైట్. ఒకటే మీరు సేమ్ మొనోటనస్ డైట్ ఇస్తే కనుక డెఫినెట్లీ పిల్లలు తినరు సరిగ్గా, అండ్ మళ్ళీ మీకే ప్రాబ్లం అది. సో దానికంటే మేక్ ద డైట్ మోర్ ఇంట్రెస్టింగ్. మిల్లెట్స్ వచ్చాయి ఇప్పుడు, మిల్లెట్స్ అనేవి సూపర్ ఫుడ్స్. దాంతో మీ పిల్లలకు వైటమిన్స్, మినరల్స్, ఫైబర్, బి వైటమిన్స్ ఇలాంటి ఇంపార్టెంట్ మల్టిపుల్ మైక్రోన్యూట్రియంట్స్ ఇంక్లూడ్ అవుతాయి. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు యాడ్ రాగి, జోవార్, బాజ్రా అంటే జొన్న రొట్టెలు, రాగి రోటీస్, బాజ్రా రోటీ, కిచిడి, వెజ్ ఉప్మా, దలియా ఇట్లాంటి న్యూ ఐటమ్స్ విచ్ ఆర్ వెరీ హెల్దీ అండ్ టేస్టీ ఆప్షన్స్ ఇలాంటివి ఇంక్లూడ్ చేయాలి. ఓన్లీ వైట్ రైస్ తినాలని రూల్ ఏం లేదు. సో యాడ్ మోర్ వెరైటీ ఇన్ యువర్ చైల్డ్స్ డైట్. ఓకే మేడం, మరో కాలర్ ఉన్నారు. హలో హలో, చెప్పండి అమ్మా, మీ డౌట్ ఏంటి? గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. మేడం యాక్చువల్లీ డౌట్ ఏంటంటే నేను ఆల్ ఇమ్యూనిటీ ఫుడ్ ఇస్తున్నాను. బై ఛాన్స్ ఒకవేళ కోవిడ్ పాజిటివ్ చిన్న పిల్లలకి అరౌండ్ బిఫోర్ 10 years వాళ్ళకి కోవిడ్ అటాక్ అయింది అనుకోండి, వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళక ముందుకే ఐసోలేషన్ లో ఉండాలి కదా. అది మదర్ అండ్ ఫాదర్ కంపల్సరీ ఉండాలి కదా మేడం. వాళ్ళని ఎట్లా టేక్ కేరింగ్ తీసుకోవాలా? ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్ అబౌట్ దిస్ ప్రాబ్లమ్. ఓకే, ఐల్ టెల్ యూ అండి హౌ టు టేక్ కేర్ ఆఫ్ అ చైల్డ్. ఇఫ్ ద చైల్డ్ ఇస్ కోవిడ్ పాజిటివ్, మీరు ఏం చేయాలంటే పిల్లలకు మాస్క్ వేసి సపరేట్ రూమ్లో ఉండమంటే వాళ్ళు ఉండరు, చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి అది ఇట్స్ నాట్ పాసిబుల్. మీరు యాజ్ పేరెంట్స్ మీరు మాస్క్స్ వేసుకోండి. చిన్నపిల్లలు 4 to 5 years ఉంటే మీరు మాస్క్స్ వేసుకొని పిల్లలను హ్యాండిల్ చేయొచ్చు. సో వాళ్ళని ఒక డిఫరెంట్ రూమ్లో పెట్టి, ఇంకా మీరే పేరెంట్స్ కాబట్టి ఎక్కువగా టచ్ చేయకుండా జస్ట్ వాళ్ళకు కొంచెం రిలాక్సేషన్ ఉండాలి, మైండ్ రిలాక్సేషన్ ఉండాలి. కీప్ దెమ్ ఆక్యుపైడ్ విత్ ఇంట్రెస్టింగ్ యాక్టివిటీస్. వాళ్ళకు బుక్స్ చదవడం అలవాటు చేపియండి, అండ్ ఇంట్రెస్టింగ్ ఇండోర్ గేమ్స్ ఆడిపియండి, చెస్ ఇట్లాంటి మైండ్ గేమ్స్ అనేవి ఆడిపియాలి. ఎందుకంటే ఈ చిన్న ఏజ్లో వాళ్ళకు స్ట్రెస్ అనేది వాళ్ళు తీసుకోలేరు, తట్టుకోలేరు. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు హ్యాండిల్ చిల్డ్రన్ ఇన్ అ డిఫరెంట్ వే. ఎందుకంటే మీరు చైల్డ్ సైకాలజీ మీరు తెలుసుకొని యాజ్ పేరెంట్స్ పిల్లలకు మాస్క్స్ వేస్తే వాళ్ళు అసలు వినరు, అసలు ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ ఆల్సో. సో కోవిడ్ వచ్చినా కూడా డెఫినెట్లీ వీ కెన్ హ్యాండిల్ చిల్డ్రన్ ఇన్ ద రైట్ వే. ఐసోలేషన్లో లైక్ బేబీని పెట్టినా కూడా మీరు యాజ్ పేరెంట్స్ యూ షుడ్ కీప్ మానిటరింగ్ ద చైల్డ్. ఎవ్రీ 2 hours కంటిన్యూస్ మానిటరింగ్ చేస్తూ ఉంటే డెఫినెట్లీ ద చైల్డ్ ఆల్సో విల్ బీ హ్యాపీ. అది ఫస్ట్ మీరు ఆ ప్యానిక్ ఆర్ ఫియర్ అనేది ఫస్ట్ మీ మైండ్లోకి వెళ్ళి తీసేయాలి. మీరు యూ షుడ్ బీ మెంటలీ స్ట్రాంగ్ యాజ్ పేరెంట్స్ టు హ్యాండిల్ ద సిచ్యువేషన్. యా మేడం, చాలామంది పిల్లలు తక్కువ వెయిట్ పుడతారు కానీ హెల్తీగా ఉంటారు, చాలా బాగా తింటారు కానీ అంటారు కదా కొంతమందికి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ కానీ అవి కూడా రాకుండా హెల్తీగానే ఉంటూ ఉంటారు. ఇప్పుడు తను అడిగిన విధంగానే నా బేబీ చాలా వెయిట్ తక్కువ ఉంది కానీ హెల్తీగానే ఆడుకోవడం కానీ అన్ని తినడం కానీ నార్మల్గానే ఉంది. మరి కోవిడ్ పాజిటివ్ వస్తే ఇప్పుడు పెద్దవాళ్ళలో మనం చూస్తూ ఉన్నాం చాలా ఆక్సిజన్ ప్రాబ్లమ్స్ రావడం కానీ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ రావడం కానీ ఇలా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందా అనేది కొంచెం చాలా ఆందోళన పడుతున్నాను. దాని గురించి ఇప్పుడు కూడా కొన్ని కేసెస్ వచ్చాయండి, పిల్లలకు కోవిడ్ వచ్చిన కేసెస్ కూడా నేను చూశాను. బట్ ద బెస్ట్ పార్ట్ ఇస్ దే హ్యావ్ రికవర్డ్. ఇప్పుడు మనకు మెడిసిన్ అనేది ఎంత అడ్వాన్స్ స్టేజ్లో ఉంది అంటే డెఫినెట్లీ దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద చైల్డ్. మెడిసిన్తో పాటు న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ కూడా అధికంగా ఉంటాయి. సో న్యూట్రిషన్ అండ్ మెడిసిన్ బోత్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. అట్ ద సేమ్ టైమ్ ఈ మెడికల్ న్యూట్రిషన్ థెరపీ వల్ల పిల్లల ఇమ్యూన్ సిస్టమ్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. వాళ్ళ న్యూట్రిషనల్ స్టేటస్ ఇస్ ఆల్సో బికమింగ్ హయ్యర్. సో నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. అండ్ డెఫినెట్లీ ఒకవేళ పిల్లలకు కోవిడ్ వచ్చినా కూడా దెర్ ఇస్ అ హై ఛాన్స్ ఆఫ్ రికవరీ రేటే ఎక్కువగా ఉంది, డెత్ రేట్ అనేది చాలా తక్కువ ఉంది మనకు. సో నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. ఓకే మేడం, నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో హలో అమ్మ, టీవీ వాల్యూమ్ తగ్గించాలండి, తగ్గించి మీ డౌట్ చెప్పండి లేదంటే కాల్ కట్ అయిపోతుంది. చెప్పండి మేడం. మా బాబు 3 years మార్చ్ 3 years కంప్లీట్ అయిపోయింది, అయినా మమ్మీ పప్పా తప్ప వేరే మాట్లాడట్లేదు. మాటలు రావట్లేదని ఫీల్ అవుతున్నారు. ఓకే, డెఫినెట్లీ వస్తుందండి, మాటలు డెఫినెట్లీ వస్తాయి. మీరు కీప్ ద చైల్డ్ వెరీ యాక్టివ్
అండ్ ఇంట్రెస్టింగ్ టీవీ షోస్ చూపియండి. ఫర్ ఎగ్జాంపుల్ కార్టూన్ కానివ్వచ్చు, లేదంటే యునో కీప్ ద బేబీస్ మైండ్ మోర్ యాక్టివ్. వాళ్ళకి కంటిన్యూస్లీ నేర్పిస్తూ ఉండండి. రోజు అట్లీస్ట్ ఒక 1 to 2 hours మీరు పర్సనలైజ్డ్ అటెన్షన్ అనేది పిల్లలకు ఇవ్వాలి. అండ్ టీచ్ దెమ్ ఆల్ఫబెట్స్, న్యూమరికల్స్, టాయ్స్ ఏదన్నా చూపించి వాళ్ళకు యునో కీప్ టాకింగ్ టు దెమ్, కీప్ ప్రొనౌన్సింగ్ ద సేమ్ వర్డ్స్ అగైన్ అండ్ అగైన్. అండ్ ఎందుకంటే పిల్లలు పేరెంట్స్ని చూసి ఆర్ ఇంట్లో ఉన్న వాళ్ళని చూసే మ్యాక్సిమం నేర్చుకుంటూ ఉంటారు. అండ్ డెఫినెట్లీ మాటలు కూడా వస్తాయి. 3 yearsకి ఇంకా మాటలు రావట్లేదు అంటే ఇట్ ఈస్ యోర్ డ్యూటీ టు టీచ్ దెమ్ ఎవ్రీ సింగిల్ డే అనేది మీరు నేర్పిస్తూ ఉండాలి పిల్లలకు. యా మేడం, ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో కరోనా పాజిటివ్ వచ్చిన పిల్లలు ఉంటే ఏ విధంగా హ్యాండిల్ చేయాలి అని మీరు ఇంతకుముందు చెప్పడం జరిగింది కదా. అదేవిధంగా చాలా చిన్న పిల్లలు ఒక సపోజ్ 5 years బిలో కానీ లేకపోతే 6 years 7 years బిలో కానీ ఉన్నప్పుడు స్కూల్స్ కూడా లేవు కాబట్టి కరోనా పాజిటివ్ వస్తే మనం ఇంట్లో హ్యాండిల్ చేసేటప్పుడు వాళ్ళకి ఇచ్చే ఫుడ్ ఐటమ్స్లో ఇప్పుడు పెద్దవాళ్ళకి ఏమేమి ఇస్తున్నారో అవన్నీ కూడా వాళ్ళు తీసుకోకపోవచ్చు కదా. హెల్తీగా ఉండి కరోనా సిచ్యువేషన్స్లో ఏమేమి ఫుడ్ ఇవ్వచ్చు పిల్లలకి అన్న దాని గురించి. సో పిల్లల డైట్ అనేది ఇట్ ఇస్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ అడల్ట్స్ డైట్. మీరు అడిగిన క్వశ్చన్ ఇట్స్ అన్ ఎక్సలెంట్ క్వశ్చన్. సో పిల్లలకి ఏంటంటే మేక్ ద డైట్ మోర్ క్రియేటివ్ అంటే వాళ్ళకి నచ్చిన ఐటమ్స్, వాళ్ళకి ఏవేవైతే ఎక్కువగా ఇష్టం ఉంటాయో ఆ సిమిలర్ ఐటమ్స్ తీసుకొని మీరు ఇంగ్రీడియంట్స్ మార్చాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్స్టెడ్ ఆఫ్ కూల్ డ్రింక్స్ గివ్ దెమ్ ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ వితౌట్ షుగర్. అండ్ గివ్ దెమ్ హెల్దీ డ్రింక్స్ లైక్ కోకోనట్ వాటర్, బార్లీ వాటర్, సాగో వాటర్, బటర్ మిల్క్, లస్సీ ఇలాంటి హెల్దీ డ్రింక్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి ఒకవేళ పిల్లలకు కోవిడ్ వచ్చి ఇంట్లో ఉంటే. అంతేకాకుండా డెఫినెట్లీ వాళ్ళ డైట్లో డ్రై ఫ్రూట్స్ అనేవి ఇంక్లూడ్ చేయాలి. ఎందుకంటే డ్రై ఫ్రూట్స్లో వీ హ్యావ్ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ విచ్ ఇస్ ఎక్సలెంట్ ఫార్ ఇంప్రూవింగ్ ద ఇమ్యూనిటీ ఆఫ్ ద చైల్డ్. సో డ్రై ఫ్రూట్స్ అది పౌడర్ లాగా చేసేసి మిక్స్ ఇట్ ఇన్ మిల్క్ అండ్ గివ్ దెమ్ అ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ ఆర్ గివ్ దెమ్ అ డ్రై ఫ్రూట్ లడ్డు ఆర్ మేక్ అ స్వీట్ అండ్ యునో మ్యాంగో లస్సీ చేయొచ్చు, లేదంటే యాడ్ సమ్ ఫ్రూట్ కస్టర్డ్ అండ్ డ్రిజిల్ సమ్ డ్రై ఫ్రూట్స్ ఆన్ ఇట్. సో అట్లా డైట్ అనేది ఎప్పుడు ఇంట్రెస్టింగ్గా, టేస్టీగా, అపీలింగ్గా ఉండాలి. ద ప్రెజెంటేషన్ ఆఫ్ ద ఫుడ్ ఆల్సో షుడ్ బి వెరీ అట్రాక్టివ్ ఫర్ చిల్డ్రన్. అప్పుడే వాళ్ళు ఇష్టపడి తింటారు. కమింగ్ టు నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ ఆల్సో ద డైట్ షుడ్ బి వెరీ గుడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వైట్ మీట్ అని చెప్పాను, ఎగ్ వైట్స్, చికెన్ అండ్ ఫిష్. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్. ఇప్పుడు మీరు చికెన్ వేపుడ్ లాగా చేసేసి లేదంటే ఫిష్ డీప్ ఫ్రైడ్గా చేసేస్తే దానికి అసలు వాల్యూవే ఉండదు. దానికి అసలు న్యూట్రిషన్ వాల్యూ 0 అయిపోతుంది. ఎందుకంటే అందులో ఉన్న ప్రోటీన్ కంటే ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది బికాస్ ఆఫ్ ది ఆయిల్ విచ్ యూ పుట్ ఇన్ టు ఇట్. సో ఆయిల్ తక్కువేసి యూ కెన్ గివ్ దెమ్ గ్రిల్డ్ చికెన్, గ్రిల్డ్ ఫిష్, ఆర్ యూ కెన్ మేక్ ఇట్ ఇన్ అ కర్రీ ఫామ్ విత్ లెస్ ఆయిల్ అండ్ లెస్ స్పైసెస్ అండ్ స్టిల్ ఇట్ ఇస్ టేస్టీ ఫర్ చిల్డ్రన్. లేదంటే ఫిష్ కట్లెట్స్ విత్ లెస్ ఆయిల్, చికెన్ కట్లెట్స్ విత్ లెస్ ఆయిల్ క్యాన్ బి యూస్డ్. సమోసాస్, పూరీస్, బజ్జీస్, కచోరీస్ ఇవన్నీ అవాయిడ్ చేసి గివ్ దెమ్ హెల్దీ స్నాక్ ఆప్షన్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హెల్దీ ప్రోటీన్ ఫుడ్స్, ఫర్ ఎగ్జాంపుల్ రాజ్మా అంటే కిడ్నీ బీన్స్, చోలే ఇలాంటివి స్నాక్ ఐటమ్స్లో ఇవ్వచ్చు. ఆకలైన ప్రతిసారి గివ్ దెమ్ అ వెజిటబుల్ సాలెడ్, టేస్టీగా చేసి వెజిటబుల్ సాలెడ్ ఇవ్వచ్చు. లైక్ కీరా అండ్ క్యారెట్ స్టీమ్ చేసి యూ కెన్ యాడ్ లిటిల్ సాల్ట్, పెప్పర్ అండ్ లైమ్ టు ఇట్. దెర్ ఆర్ సో మెనీ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్. ఇలాంటి రెసిపీస్ మీరు పిల్లలకు ఇస్తే కనుక డెఫినెట్లీ దే కెన్ ఫైట్ అగేన్స్ట్ కోవిడ్ అట్ హోమ్. మరో కాలర్ ఉన్నారు. హలో హలో, చెప్పండి మీ డౌట్ ఏంటి? మేడం మా బాబుకి 15 months మేడం, ఇంకా నడవడానికి ట్రై చేయట్లేదు. ఓకే, సో దాని గురించి తెలుసుకుందామని. సో మీరు కాల్షియం రిచ్ ఫుడ్స్ అనేది బాబు డైట్లో ఖచ్చితంగా ఇవ్వాలి. కాల్షియం ఫుడ్స్ ఇప్పుడు 15 months అంటున్నారు కదా, స్లోలీ స్టార్ట్ విత్ యునో ఫుడ్స్, కాంప్లిమెంటరీ ఫుడ్స్. మీ బ్రెస్ట్ మిల్క్తో పాటు అంటే ఇఫ్ యు ఆర్ కంటిన్యూయింగ్ బ్రెస్ట్ ఫీడింగ్ దట్ ఈస్ ఫైన్. బ్రెస్ట్ మిల్క్తో పాటు ఈవెన్ కాంప్లిమెంటరీ ఫుడ్స్ కూడా ఇస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ రాగి ఈజ్ వెరీ రిచ్ ఇన్ కాల్షియం. కాల్షియం వల్ల బోన్ డెవలప్మెంట్ అండ్ బోన్ గ్రోత్ అనేది ఉంటుంది అండ్ కాలంలో నడిచే శక్తి కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ ఖచ్చితంగా డైట్లో ఇంక్లూడ్ చేయండి. మిల్క్ అండ్ మిల్క్ బై ప్రోడక్ట్స్ కూడా లైక్ బటర్, చీజ్, పనీర్, రాగి ఇవన్నీ మీ బాబు డైట్లో ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయాలి. ఓకే మేడం, ఇప్పుడు పేరెంట్స్ అందరిలో కూడా ఇదే ఆందోళన ఉంది, థర్డ్ వేవ్ వస్తుంది, అది పిల్లల మీద ఎటువంటి ఎఫెక్ట్ చూపిస్తుంది అని. ఒకవేళ వచ్చినా కూడా ఏ విధంగా మనం హ్యాండిల్ చేయాలి పిల్లల్ని, ఎటువంటి డైట్ ప్లాన్ వాళ్ళకి ఇవ్వాలి, దాని ద్వారా కరోనా నుంచి ఎలాగా రక్షించుకోవచ్చు అనే దాని గురించి చాలా విషయాలు మాకు తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి హెల్త్ జోన్. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.